ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 139 6వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచారము, అది నా కందదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి తెలివి నాకు మించినది అంటే దేవుని జ్ఞానం మరియు ఆలోచనలు మన బుద్ధికి మించి ఉంటాయి. అలాగే ఆయన మన గురించి మనకంటే బాగా తెలుసు. అలాగే ఆయన మన హృదయాన్ని లోతుగా చూస్తాడు. అది ఏ విధంగా అంటే, మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆయన దృష్టి మన భవిష్యత్తుపై ఉంటుంది. అలాగే అది అగోచారము కింద, అది నాకందదు. అంటే ఇది మన హృదయాన్ని ఆత్మీయంగా చూసినప్పుడు మన రోజు ఏదైతే జీవితం ఉందో దాని గురించి ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. అంటే మనకి ప్రతీదీ మన జీవితంలో అర్థం కాకపోవచ్చు, కానీ మనం ఆయన్ని నమ్ముకుంటే, ఆయన మన మార్గాన్ని అనుసరిస్తే ఆయనే మనకు మార్గదర్శకుడు. అలాగే దేవుని తెలివి ఒక అమోఘం. అలాగే మానవ జ్ఞానం అనేది ఎంతవరకు అంటే ఒక పరిమితమైందిగా ఉంటుంది. కానీ దేవుని జ్ఞానం అనంతమైనది. అలాగే మనం గ్రహించలేనిది. ఆయన చేతుల్లో సురక్షితంగా మన హృదయాన్ని ఉందని నమ్మితే, మన హృదయంలో ఆయన మనకి ఒక పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని నీకు ఇస్తాడు. అలాగే దేవుని తెలివి ఎప్పుడు కూడా మన బుద్ధికి అసలు కనీసం అందను కూడా అందదు. అలాగే ఆయన చేసే కార్యాలన్నీ కూడా అగోచారము. అంటే నువ్వు ఎన్ని కార్యాలు చేసుకున్నా ఆయన మన జీవితంలో ఒక స్థానం అనేది మనకి కల్పిస్తాడు. అవి నీ ఊహకు కూడా అందవు. అట్టి జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఆయనని నీ హృదయంలో చోటివ్వు. అట్టి విధంగా నీకు ఆయన దేవుడు సహాయం చేసి, నీకు నీ కుటుంబానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిరోజు జీవించడానికి ఒక అద్భుత జీవితాన్ని ఇచ్చి, ఆయన సన్నిధిలో మనం ఎదగడానికి సహాయం చేసి, అట్టి రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.